నిద్ర కోసం ఎంతటి భరించరాని బాధని అనుభవించావు నువ్వు. లేదు కర్ణ, లేదు. ఇవి బ్రాహ్మణ కులానికి చెందిన బాలకుడి లక్షణాలు కావడానికి వీల్లేదు, ఎప్పటికీ కావడానికి వీల్లేదు. నువ్వు నా దగ్గర దీక్ష తీసుకోవడానికి వచ్చినప్పుడు గురుదేవా, మీరు ఆజ్ఞాపిస్తే నేను మీకు ఒకటి చెప్పాలి. నేను ఈ ప్రపంచంలోకెల్లా మహా శక్తివంతుణ్ణైన యోధున్నయ్యాను, కానీ జన్మ వల్ల కాదు, కర్మ వల్ల. మీరు ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ఆ తర్వాత కూడా మీరు క్షత్రియులందరికంటే కూడా మహాయోధుడిగా నిరూపించుకున్నారు. మీ జన్మ వల్ల కాదు కదా, మీ కర్మ వల్లే కదా గురుదేవా. మరి జన్మకి కర్మకి ఉన్న ఈ నీతి అందరికీ అందాలి కదా. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే ఇవాళ నేను మీకు గురుదేవా, నన్ను క్షమించండి గురుదేవా. మీ ఈ రాధేయుణ్ణి క్షమించండి. చాలా ఏళ్ల తర్వాత గురుదేవులు సంతోషంగా నిద్రపోతున్నారు. ఆయన నిద్ర పాడైపోతుంది. నేను ఆయన విశ్రాంతిని పాడు చేయలేను. రక్తం ఎక్కడి నుంచి కారుతోంది? రాధేయ, ఎంత బాధని అనుభవించావు నువ్వు. నువ్వు ఆ పురుగుని అక్కడి నుంచి తీసి పారేయొచ్చుగా, దాన్ని మృత్యువు ఓడిలోకి పంపించేయొచ్చుగా. నా గురుదేవుల విశ్రాంతి కోసం ఈ రాధేయుడు ఎంత రక్తాన్నైనా చిందించగలడు, ఎంత బాధనైనా భరించగలడు గురుదేవా. నీ గురుదేవుల నిద్ర కోసం ఇంత గొప్ప త్యాగమా? నీ ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంత బాధని అనుభవించావా నువ్వు? నువ్వు నాకు మహాక్షత్రియరాజు శిబిని గుర్తు చేశావు. ఆయన ఓ పావురాన్ని రక్షించడం కోసం తన శరీరంలోంచి తన చేతులతోనే మాంసాన్ని కోశాడు. క్షత్రియుడు. నువ్వు అసలెవరివి రాధేయా? నేను రాధేయుణ్ణి, మీ శిష్యుణ్ణి, కర్ణుణ్ణి. ఇది నా ప్రశ్నకి సమాధానం కాదు కర్ణ. మనిషి తన కర్మతో మాత్రమే బలాన్ని, శక్తిని ఆర్జించుకుంటాడు. కానీ జన్మ వల్ల, కులం వల్ల సంచితమైన సంస్కారం అలాగే గుణం అతన్ని విడిచిపెట్టనే పెట్టవు. నీ గురువు నిద్ర కోసం ఎంతటి భరించరాని బాధని అనుభవించావు నువ్వు. లేదు కర్ణ, లేదు.
ఇవి బ్రాహ్మణ కులానికి చెందిన బాలకుడి లక్షణాలు కావడానికి వీల్లేదు, ఎప్పటికీ కావడానికి వీల్లేదు. నువ్వు నా దగ్గర దీక్ష తీసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను నిన్ను ఇదే ప్రశ్న అడిగాను. పైగా ఇవాళ దీక్ష పూర్తయ్యే సమయంలో కూడా నేను నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాను. నిజంగానే నువ్వు బ్రాహ్మణ పుత్రుడివా? నిజంగానే నువ్వు బ్రాహ్మణ పుత్రుడివా? లేదు గురుదేవా. నేనొక సూతపుత్రుణ్ణి, రాధేయ కర్ణుణ్ణి, అతిరథుడి పుత్రుడు కర్ణుణ్ణి. మోసం, ద్రోహం, అసత్యం నీ గురుదేవుడితోనా? నేను నీకు స్వచ్ఛమైన మనసుతో శిక్షణ ఇచ్చాను, కానీ నువ్వు నీ గురువుతోనే అబద్ధమాడావు. నీ గురుదేవుడితోనే ద్రోహమా? ఎందుకంటే నేను శస్త్రాల్ని సాధించుకోవాలి గురుదేవా. ఎందుకంటే నా గురించి దాచిపెట్టే మోసం చేయకుండా నా దగ్గర ఇంకో మార్గమేం లేదు కదా. ఎందుకంటే ఏ గురువైనా సరే ఓ సూతపుత్రుడికి ధనుర్విద్యని నేర్పించనన్నారు. కానీ మీరు కూడా బ్రాహ్మణులకు తప్ప ఇంకెవరికీ శిక్షణ ఇవ్వరు కదా. గురువర్య, మీ దగ్గర ఇన్నేళ్లు శిక్షణ పొందాను నేను. మీరే చెప్పండి, దీనికి కారణం ఏమై ఉంటుంది? మీ ఆజ్ఞని దేన్నైనా సరే ఉల్లంఘించానా? ఎప్పుడైనా ఈ అతిరథ పుత్రుడు తన గురువు పెట్టిన ఏ పరీక్షలో అయినా సఫలుడు కాలేదా? సఫలతైనా అసఫలతైనా మోసం మోసమే అవుతుంది కర్ణ. పైగా నువ్వు శిక్షణ పొందలేదు, దొంగతనం చేశావు. నీకీ అపరాధానికి శిక్ష తప్పదు. నువ్వు నా దివ్యాస్త్రాలని పొందడానికి నీ గురువుతో అబద్ధం చెప్పడం అనే మహాపాపం చేశావు. అసహ్యం వేస్తోంది నిన్ను చూస్తే. ఇప్పుడు నువ్వు నీ గురువు నుంచి శాపాన్ని కూడా తీసుకెళ్ళు. నేను జమదగ్ని పుత్రుడు పరశురాముణ్ణి నిన్ను శపిస్తున్నాను. నేను నీకు ప్రసాదించిన దివ్యాస్త్రాలని నువ్వు ఎప్పటికీ ఉపయోగించలేవు. ఏ సమయంలో అయితే నీకు ఈ దివ్యాస్త్రాలు అన్నిటికంటే ఎక్కువ అవసరం అవుతాయో ఆ సమయంలో నువ్వు వీటిని అనుసంధానం చేసే విధానాన్ని మరిచిపోతావు కర్ణ. నా ద్వారా నువ్వు పొందిన దివ్యాస్త్రాలని ఆవాహన చెయ్యలేవు కర్ణ. ఇదే నేను నీకు పెడుతున్న శాపం. నువ్వు నీ గురువుని మోసగించిన తరువాత కూడా నువ్వు నీ గురువు కళ్ళల్లోకి చూసే సాహసం చేస్తున్నావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి కర్ణ, వెళ్ళిపో. ఈ శాపం తరువాత ఈ పవిత్ర భూమి కూడా శపించబడింది, అపవిత్రమైపోయింది. వెళ్ళు. అదే నిజమైతే ఈ స్థానం ఎప్పుడు అపవిత్రమైపోయిందంటే నేనిక్కడ కాలు పెట్టినప్పుడే. మీరు నాకు శాపం ఇవ్వాళ్ళిచ్చారు, కానీ దురదృష్టం నన్ను జన్మ నుంచి వెంటాడుతోంది.
నాకేం దుఃఖం లేదు. నేను ఓ సూత కులంలోనే జన్మించాను. నాకేం బాధ లేదు. నాలో బ్రాహ్మణుల క్షత్రియుల రక్తం ప్రవహించట్లేదు. నేను బాధపడేది కేవలం ఒక్క విషయానికే. అసలు నా జన్మ అలాంటి స్థలంలో ఎందుకు జరిగింది? అక్కడ నాలాంటి వాళ్ళని బ్రాహ్మణులకు క్షత్రియులకు దాసుడిగా భావిస్తున్నారు. శాస్త్రాలు చెప్తున్నాయి కదా, మనిషి గొప్పతనం సాఫల్యం అతని గుణంతోనూ అతని మేధస్సుతోనూ కొలవాలని. మరెందుకు ఎవరి జీవితం మీదైనా తన జన్మ కులం అనే ముద్ర వేస్తున్నారు గురుదేవా? గొప్పతనం అతని మహనీయతల్ని, అతని గుణాలు, అతని మేధస్సుతో లెక్క కట్టాలి కదా. మరెందుకు ఎవరి జీవితం మీదో అతని జన్మ జాతి కులం ముద్రలు వేస్తారు గురుదేవా? మరి విశ్వామిత్రుడు రాజకులంలో జన్మించి బ్రహ్మర్షి కాగలిగినప్పుడు, మరి ఆచార్య ద్రోణుడు బ్రాహ్మణ కులంలో పుట్టి క్షత్రియుల్ని ఎదిరించగలిగినప్పుడు, అలాగే నా మహనీయమైన గురువు పరశురాముడు ఓ బ్రాహ్మణుడయుండి శస్త్రాల్ని ధరించగలిగినప్పుడు, మరసలు ఈ సూతపుత్రుడి విషయంలో మాత్రం అన్యాయం ఎందుకు గురుదేవా? ఎందుకని ఓ క్షత్రియుడి అహంకారాన్ని తన సాహసంగా భావిస్తారు, కానీ ఓ సూతుడి వీరత్వం ఎందుకని దుస్సాహసమవుతుంది? ఎందుకు గురుదేవా? ఎందుకు ఎందుకు ఎందుకు? ఏ బ్రహ్మదేవుడి దివ్యాస్త్రాన్ని మీరు నాకు ప్రసాదించారో ఆయన ఈ సృష్టి రచనలో ఏదైనా భేదభావాన్ని చూపించారా? పుట్టిన దగ్గర నుంచి మీ శరణుచొచ్చే వరకు ఎప్పుడూ అవమానాలే భరించాను. మీ చరణాల దగ్గరికి చేరగానే అనిపించింది, నాలో కూడా ప్రాణం ఉంది. మీ నీడ నుంచి నేను దూరం కాకూడదనుకున్నాను గురుదేవా. ఈ కర్ణుడు గౌరవంగా జీవించే అధికారాన్ని కోరుకున్నాడు. అందుకనే జీవితంలో మొదటిసారి అబద్ధం చెప్పాను. కానీ మీ పట్ల నా శ్రద్ధ, మీ శిక్షణకు సంబంధించిన నా నిష్ఠ, ఇంకా నా కర్మకి సంబంధించిన నా ప్రవర్తనలో ఏ మాత్రం అబద్ధం లేదు గురుదేవా. మీ ఈ శిష్యుడు మీ ప్రతి శిక్షణలోనూ, మీ ప్రతి పరీక్షని ఈశ్వరుడి ప్రసాదంగా భావించి గ్రహించాడు. ఇవాళ ఈ రాధేయుడు సగర్వంగా మీరిచ్చిన శాపాన్ని స్వీకరిస్తున్నారు. కానీ ఓ విషయం తప్పక చెప్పాలి. మీరు నాకు ఏ తప్పుకి శాపం ఇచ్చారంటే దాని మీద నాకెలాంటి అదుపు లేదు గురుదేవా. నీకు నీ జన్మ మీద అదుపు లేదు, నాకు తెలుసు. కానీ ఖచ్చితంగా నీకు కర్మ మీద అదుపు ఉంది కదా. మరి నీకీ శాపం నువ్వు అబద్ధం చెప్పడం అనే కర్మ వల్ల లభించింది మాత్రమే. లేదు గురుదేవా, ఓ సూతపుత్రుడికి శాపమిచ్చారు. నీ గురువుకి సత్యాన్ని చెప్పకపోవడం అనే తప్పు నీ వల్లే జరిగింది కర్ణ. పైగా ఒక గురువు ఒక శిష్యుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా తనని శపించాడు. ఆ తప్పుని ఈ పరశురాముడు కూడా చేశాడు. నేనిచ్చిన ఈ శాపాన్ని ఇప్పుడు ఇక నేను వెనక్కి తీసుకోవడం జరగదు కర్ణ. కానీ దాని ప్రభావాన్ని తగ్గించడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను రాధేయ. ఇవాళటి నుంచి నీ బాణాల్లో ఎలాంటి వేగం ఉంటుందంటే అది నిన్ను నా మిగతా శిష్యుల నుంచి భిన్నంగా ఉంచుతుంది. जा
ఇది నా అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం. కానీ బ్రహ్మాస్త్రాన్ని మించింది కాదు. గురుదక్షిణ కోరండి గురుదేవా. నీ నుంచి నేను గురుదక్షిణ కోరుకోను కర్ణా. నీ నుంచి నేను అంతా తీసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నా యొక్క దివ్యధనుస్సు. విజయం. ఎప్పటి వరకు అయితే ఈ దివ్యధనుస్సు నీ చేతిలో ఉంటుందో ఈ ప్రపంచంలో ఏ యోధుడైనా సరే నిన్ను ఓడించడం మాత్రం శక్యం కాదు. ఇక వెళ్ళు కర్ణ, వెళ్ళు. ఈ శాపాన్ని పొందిన జీవితాన్ని స్వీకరించు. జన్మ యొక్క పీడ, అలాగే శాపం తాపాన్ని సహించాక కూడా నువ్వీ ప్రపంచమనే ఆకాశంలో సూర్యుడిలా ప్రకాశించు. తల్లి దండిస్తే ప్రపంచంలో అన్నిటినీ మించిన ప్రేమ అవుతుంది. అలాగే గురువు శాపం కూడా మహాదేవుడి ప్రసాదం కంటే తక్కువేం కాదు. మీరిచ్చిన శాపాన్ని ఈ రాధేయ కర్ణుడు అమృతంగా భావించి స్వీకరిస్తాడు. చరిత్ర అనేది ఈ కర్ణుడి జీవితాన్ని ఎలా చిత్రీకరిస్తుందో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం ఓ మాటిస్తున్నాను. మీకు ఎప్పటికీ ఈ శిష్యుడి వల్ల గర్వమే కలుగుతుంది. ఇవాల్టి నుంచి నాకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. దివ్యాస్త్రధారి కర్ణుడు, అలాగే నేను శపించబడిన సూతపుత్రుణ్ణి కూడా. నాకు జీవించడానికి అధికారం లభించలేదు, కానీ నేను ఆ అధికారం కోసం నా అంతిమ శ్వాస వరకు పోరాడతాను. నేను రాధేయ కర్ణుణ్ణి. పరశురాముడి శిష్యులు, హస్తినాపురం రాజగురువు, మహాయోధులు ప్రతాపి ఆచార్య ద్రోణులు వేంచేస్తున్నారహో! హస్తినాపుర ప్రభువైన ధృతరాష్ట్ర మహారాజుకి జయము. మీ స్వరం వింటేనే తెలుస్తోంది ఆ రణభూమి కుమారుల ప్రదర్శన కోసం సిద్ధంగా ఉందని. అవును మహారాజా. 105 యోధులు హస్తినాపురం ఆకాశంలో తమ శస్త్రాల బలాన్ని ప్రకాశింపజేయడానికి వేచి ఉన్నారు.
అంతేకాదు మహారాజా, హస్తినాపుర ప్రజలు తమ రాకుమారులకు స్వాగతం పలకాలని ఆత్రపడుతున్నారు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని. సమయం ఆసన్నమైనది. నా పుత్రులు తమ యోగ్యతని ప్రదర్శించడానికి సమయమనే జాలంలో ఎదురుచూపులుండవు మహారాజా. అది చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది. నిన్న జరిగినట్టుగానే ఉంటుంది. నిన్నటి వరకు కౌరవులు పాండవులు ఈ ప్రాంగణంలోనే అల్లరి చేస్తూ గడిపేవారు. కానీ ఇవాళ శక్తిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భీష్ముడు నిజంగా భాగ్యశాలి. తను తన మనవల యొక్క ఈ రూపాంతరాన్ని చూడగలుగుతున్నాడు. సౌభాగ్యశాలి హస్తినాపురమే తాతగారు. దానికి మీలాంటి మహనీయుల నీడ లభించింది. నిస్సందేహంగా మహారాజా, నిస్సందేహంగా. సత్యవచనాలు. ఏ రాజ్యానికి మహాబలి భీష్ముడు ఇంకా మహాధనుర్ధారి ద్రోణుడి లాంటి ఉత్తములుంటారో ఆ రాజ్యం సౌభాగ్యశాలే అవుతుంది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మన రాకుమారుల ఈ ప్రదర్శన నిశ్చయంగా హస్తినాపురాన్ని గర్వింపజేస్తుంది. ఆనందం రెట్టింపవుతుంది మహారాజా. ఒకవేళేంటి శకుని? మహారాజా, నిజమైన ధనుర్ధారి ఎవరంటే ఒకే బాణంలో 2 లక్ష్యాలని సాధించేవాడే. అలాగే చతురుడైన రాజనీతిజ్ఞుడెవరంటే ఒకే కార్యక్రమంతో 2 ప్రయోజనాలని పొందేవాడు. మీ మాటలకు అర్థమేంటి గాంధార నరేశ? నా ఉద్దేశం, మనం ఈ ప్రదర్శనను ఎందుకు ఓ మైత్రిపూర్వకమైన పోటీగా ఎందుకు మార్చకూడదు? అప్పుడు రేపా రణభూమిలో ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళని ఎందుకు యువరాజుగా ప్రకటించకూడదు మహారాజా?